కాలంలో హైదరాబాద్లో ఎఫ్టీఎల్ జోన్లో ఇల్లు కట్టారని కూల్చివేత సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. హైడ్రా అనేది ఒక సంస్థతో, ఏవి రంగనాథ్ గారితో. అంటే ఈ హైడ్రా ఏదైతే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న బఫర్ జోన్ ఉన్న బిల్డింగ్స్ని కానీ, కన్వెన్షన్స్ కానీ వీటిని కూల్చివేస్తుంది కదా. అసలు ఎఫ్టీఎల్ అంటే ఏంటిది, బఫర్ జోన్ అంటే ఏంటిది, ఈ రెండింటికి తేడా ఏంటిది, ఈ రెండింటిని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఈవెన్ మన ఐస్తో ఐడెంటిఫై చేసేది ఎలా, వితౌట్ ఎనీ గూగుల్ సెర్చ్ కానీ, వితౌట్ ఎనీ బుక్స్ కానీ మనం ఈజీగా మనం మన కళ్ళతో ఎట్లా ఐడెంటిఫై చేయవచ్చు. ఒక చిన్న బేసిక్ వీడియో ఇది. వీడియోని కొత్తగా వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని స్టార్ట్ చేయబోతున్నాను. దిస్ ఈజ్ సంజయ్, యూర్ వాచింగ్ సంజయ్ ప్రొటెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది మనం ఈజీగా ఒక ఐడెంటిఫై చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండే ట్యాంక్స్ కానీ, మన ఇంట్లో ఉండే పంప్స్ ఏదైతే మనం వాడుకున్న ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, ఒక్కసారి నిండగానే మనం ఏమనుకుంటాం ఫుల్ ట్యాంక్ అని అంటాం, ఫుల్ ట్యాంక్ నిండిందని అంటాం. సేమ్ అలాగే చెరువులు కూడా, నాళాలు కూడా వీటికి ఒక లెవెల్ ఉంటుంది, పాయింట్ లెవెల్ ఉంటుంది, ఒక ఫుల్ ట్యాంక్ లెవెల్ లాగా. ఒకవేళ వర్షాలకు అది నిండితే దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అంటే దానికి ఉన్న బౌండరీ ఏరియా ఒక ఫుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఇంత ఉందనుకోండి, దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బొమ్మ వేసాను అంటే ఇది ఒక చెరువు అనుకోండి, ఈ బౌండరీ నుండి ఈ బౌండరీ వరకు ఈ ట్యాంక్ లెవెల్ అంట. ఈ ట్యాంక్ లెవెల్ అనేది ఎఫ్టీఎల్ అని అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. దీంట్లో మనకి ఈజీగా సినాప్సిస్ అంటే సమ్మరీలో చూసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ లేక్ వాటర్ రిప్రజెంటింగ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ది వాటర్ స్టోరేజ్. ఒకసారి చూసుకుంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది లేక్ వాటర్, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది లేక్ వాటర్ ఏదైతే సిటీ ఉందో వీటిల్లో ఉండే లేక్స్ కానీ, ఏమైనా పాండ్స్ కానీ, ఆ లేక్స్ యొక్క హైట్ డిఫైన్ చేసేది ఫుల్ ట్యాంక్ లెవెల్. రిప్రజెంటింగ్ అప్పర్ లిమిట్ ఆఫ్ వాటర్ స్టోరేజ్. ఇది వాటర్ కాబట్టి దీని స్టోరేజ్ రిప్రజెంటింగ్ లైన్. ఇది ఏదైతే లైన్ ఉందో ఇది వాటర్ స్టోరేజ్ రిప్రజెంటింగ్ లైన్. ఇది ఎఫ్టీఎల్ అనే ఒక చిన్న బేసిక్ పాయింట్. ఇది మరి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది మనం ఈజీగా ఒక ఐడెంటిఫై చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండే ట్యాంక్స్ కానీ, మన ఇంట్లో ఉండే పంప్స్ ఏదైతే మనం వాడుకున్న ట్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, ఒక్కసారి నిండగానే మనం ఏమనుకుంటాం ఫుల్ ట్యాంక్ అని అంటాం, ఫుల్ ట్యాంక్ నిండిందని అంటాం. సేమ్ అలాగే చెరువులు కూడా, నాళాలు కూడా వీటికి ఒక లెవెల్ ఉంటుంది, పాయింట్ లెవెల్ ఉంటుంది, ఒక ఫుల్ ట్యాంక్ లెవెల్ లాగా. ఒకవేళ వర్షాలకు అది నిండితే దాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. అంటే దానికి ఉన్న బౌండరీ ఏరియా ఒక ఫుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు ఇంత ఉందనుకోండి, దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బొమ్మ వేసాను ఒకటి, ఇది ఒక చెరువు అనుకోండి, ఈ బౌండరీ నుండి ఈ బౌండరీ వరకు ఈ ట్యాంక్ లెవెల్ అంట. ఈ ట్యాంక్ లెవెల్ అనేది ఎఫ్టీఎల్ అని అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. దీంట్లో మనకి ఈజీగా సినాప్సిస్ అంటే సమ్మరీలో చూసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ లేక్ వాటర్ రిప్రజెంటింగ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ది వాటర్ స్టోరేజ్. ఒకసారి చూసుకుంటే మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది లేక్ వాటర్, మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది లేక్ వాటర్ ఏదైతే సిటీ ఉందో వీటిల్లో ఉండే లేక్స్ కానీ, ఏమైనా పాండ్స్ కానీ, ఆ లేక్స్ యొక్క హైట్ డిఫైన్ చేసేది ఫుల్ ట్యాంక్ లెవెల్. రిప్రజెంటింగ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ది వాటర్ స్టోరేజ్. ఇది వాటర్ కాబట్టి దీని స్టోరేజ్ రిప్రజెంటింగ్ లైన్. ఇది ఏదైతే లైన్ ఉందో ఇది వాటర్ స్టోరేజ్ రిప్రజెంటింగ్ లైన్. ఇది ఎఫ్టీఎల్ అనే ఒక చిన్న బేసిక్ పాయింట్. ఇది మరి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనం ఎఫ్టీఎల్ అంటే తెలుసుకున్నాం. ఇప్పుడు బఫర్ జోన్ ఏంటో చూద్దాం. బఫర్ జోన్ ఇస్ ఇండికేట్స్ దట్ అన్డెవలప్డ్ ల్యాండ్ ఏరియా నెక్స్ట్ టు ది బాడీ ఆఫ్ వాటర్. అంటే ఈ ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్ తర్వాత ఉన్న ఏరియా ఎంతవరకు అంటే మ్యాక్సిమం 30 మీటర్స్ నుండి 100 మీటర్స్ వరకు ఏదైతే ఏరియా ఉందో దాన్ని బఫర్ జోన్గా కన్సిడర్ చేస్తారు. ఏదైతే ప్యాసేజ్ ఆఫ్ వాటర్, ప్యాసేజ్ ఆఫ్ కెనల్ కానీ, ప్యాసేజ్ ఆఫ్ రివర్ కానీ, అంటే ఏదైతే ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్యాసేజ్ ఆఫ్ వాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనది మున్నేరు కాబట్టి మున్నేరు ఏదైతే ఉన్నదో ఆ మున్నేరు నిండా ఉండే వరకు, ఇట్లా లైన్ ఉండేది వరకు ఇది ఎఫ్టీఎల్ లెవెల్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎఫ్టీఎల్. అంటే ఇలా చూసుకున్నట్లయితే ఇది మున్నేరు అనుకోండి,
ఇది ఇక్కడ వరకు FTL లెవెల్. దీని తర్వాత ఉన్న ఏరియా ఇదేది ఏదైతే ఉందో ఈ ఏరియా వచ్చేసి మనం బఫర్ జోన్ అంటాం. మనం బఫర్ జోన్ అంటాం. అంటే ఆ ఏరియాలో వెట్ ల్యాండ్ ఉంటుంది, అంటే తడి నేల ఎక్కువ ఉండే శాతం ఉంటుంది. కాబట్టి అలాంటి ఏరియాస్లో నిర్మాణాలు నిర్మించకూడదు. అందుకే అలాంటి నిర్మాణాలని కూల్చివేయడానికి హైడ్రా అనే ఒక సంస్థ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య మన 2024 ఆగస్టులో మనకు ప్రారంభించారు. సో బఫర్ జోన్ ఎలా మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తామో ఒకసారి చూడండి. ఇది ఏదో ఒక సిటీ కానీ టౌన్ కానీ విలేజ్ సేమ్. ఈ వాటర్ ఏదైతే ఉందో ఇదంతా స్లడ్జ్ కానీ డ్రైనేజ్ కానీ సంథింగ్ ఇంకేమైనా అదర్ రిసోర్సెస్ వాటర్ కానీ ఇవన్నీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. దీంట్లోకి ప్యాసేజ్ ఇలా ఉంటుంది కాబట్టి గ్రావిటీ లెవెల్ మనకి ఇలా ఉంటుంది కాబట్టి ఇందులోకి వచ్చేస్తాయి. ఇందులోకి వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ వస్తుంది. మ్యాక్సిమం ఎక్కువ రేంజ్ బట్టి ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇది కొంచెం ఫుల్ ట్యాంక్ లెవెల్ రాగానే కొంచెం ఏరియా వరకు, అంటే ఆల్మోస్ట్ ఈ ఏరియా వరకు వాటర్ ఎక్స్పాండ్ అవుతుంది, అంటే వెళ్ళిపోవడానికి ప్యాసేజ్. ఈ ఎక్స్పాండ్ అయ్యే ఫామ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 30 నుండి 100 మీటర్స్ ఉంటుంది. అంటే చిన్న రివర్స్ అయితే మ్యాక్సిమం 30, దాని తర్వాత పెద్ద రివర్స్ అయితే ఒక 100 మీటర్ల వరకు మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ చేయండి. అలాంటి ఏరియాస్లో ఏం చేశారు, బఫర్ జోన్ ఉన్న ఏరియాస్లో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఇప్పుడు మనకి ఫ్లడ్స్ అనేది రావడం మొదలైంది. అంటే ఇది ఒక 30 మీటర్స్ అనుకోండి, ఇది ఒక 30 మీటర్స్ వరకు ఈ ఏరియాస్ మొత్తం వెట్ ల్యాండ్ ఉంటుంది, అంటే తడి నేల ఉంటుంది. ఈ తడి నేలలో మన బిల్డింగ్స్ కడితే కూలిపోతాయి. అందుకే దీన్ని బఫర్ జోన్ అంటాం. మ్యాక్సిమం ఇది రియల్ ఎస్టేట్ టర్మ్ ఒకటి. ఈ సింపుల్ టర్మ్స్ మనం నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా బఫర్ జోన్ అండ్ FTL లెవెల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు.